కాంగ్రెస్ పార్టీ ఓటర్లను టార్గెట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ ముసుగులో అర్హులైన కాంగ్రెస్ ఓటర్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. తాండూరు ఎమ్మెల్యే బయ్యాని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సర్శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకొని ఓటర్లను కాపాడవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లపై ఉందన్నారు. బిఎల్ఏలు బిఎల్ఓలు సమన్వయంతో పనిచేస్తూ కొత్త ఓటర్లు నమోదు, ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని పిలుపునిచ్చారు. వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ వైపు దొరకడానికి, లేకపోతే పూనా వైపు ముంబై వైపు వాళ్ళు వస్తారు, ఓట్ల మాట్లాడిస్తారు, మీకు ఆ ఓట్లు ఖర్చేది లేదు అని మనకు కొత్త ఓట్లు మన ఓట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బిఏల పైన ఉంటది అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా మీకు మేము బాక్స్ ఇస్తాం. కొత్తగా 18 ఓట్లు వచ్చిన వారికి ఓట్లు హక్కులు మన గతంలో దివంగత నేత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యువకులకు 18 ఓట్లు కల్పించింది. మనం ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలి. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 16 వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కూడా ఇప్పటి నుంచే మనం దృష్టి పెట్టి సరైన సమయంలో ఆ ఓట్లు కూడా మనము జాయిన్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ లో ఓట్లు అనేది న్యాయ తహసీల్దార్ ప్రతి తహసీల్దారులో న్యాయ తహసీల్దార్ ఎప్పుడు చేసే పని ఏంటంటే కొత్త ఓటర్ల నమోదు, చచ్చిపోయిన ఓట్లు తొలగింపు, ఇది నిర్విరామంగా జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో సరైన సమయంలో ఈ కొత్త ఓట్లు కూడా యువకులు కానీ 18 ఏళ్ల వయసుకు వచ్చే వాళ్ళకి ఇప్పటి నుంచే మనం దృష్టి పెట్టి సరైన సమయంలో అందులో యాడ్ చేయాలి. అదేవిధంగా చాలా మంది పెళ్లిళ్ళకి మధ్యకాలంలో మనం చాలా ఫంక్షన్స్ అటెండ్ చేసిన మ్యారేజ్లలో ఈ మధ్యకాలంలో చాలా మంది కోడళ్ళు వచ్చారు. మన గ్రామాలకు మన ఇళ్లకు కోడళ్ళు చాలా మంది వచ్చారు. కానీ ఇప్పుడు ఎక్కడుందంటే వాళ్ళ ఓటు